రైట్ ఏదైతే సున్నం చెరువు చుట్టుపక్కల ఉన్న బిల్డింగ్లన్నీ ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఉన్న ఏరియాలని చెప్పేసి ఇక్కడ స్థానిక హైడ్రా అధికారులు అయితే చెప్తా ఉన్నారు. కానీ ఇక్కడ స్థానికులు అయితే మాకు రిజిస్ట్రేషన్ ఉంది, అంతా మేము సొంతంగా కట్టుకున్న బిల్డింగ్ ఇదంతా మేము డబ్బులు పెట్టి కష్టపడి కట్టుకున్నాం అని చెప్పేసి ఇక్కడ స్థానికులు చెప్తా ఉన్నారు. సో మరి వాళ్ళతో మాట్లాడదాం, వాళ్ళు ఏమంటారు సార్. మరి ఏంటి సార్ ఈ కూల్చివేతలను ఎట్లా చూస్తారు? ఎందుకంటే హైడ్రా ఏమో ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఉందని చెప్పేసి అంటా ఉన్నారు. హైడ్రా ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఉంటే ఒకవేళ అది ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ అయితే కూలగొడితే మేము కూడా ఆహ్వానిస్తాం, మేము కూడా సపోర్ట్ చేస్తాం హైడ్రాను. మేము 2014లో ప్లాట్ కొన్నాం, రిజిస్ట్రేషన్ అయింది. 15లో ఎల్ఆర్ఎస్ యాక్సెప్ట్ చేసింది గవర్నమెంట్, ప్రొసీడింగ్ ఇచ్చింది. 15లో టౌన్ ప్లానింగ్ జిహెచ్ఎంసీ పర్మిషన్ ఇచ్చింది. ఈ ఇంచు కూడా డీవియేట్ కాకుండా కట్టినాం. మేము గట్టి కంప్లీట్ చేసింది కూడా 17 డిసెంబర్లో కంప్లీట్ చేసినాం. అప్పటి నుంచి మేము ఉంటున్నాం. 17లో అప్పటి నుంచి మేము ఉంటున్నాం. మరి గవర్నమెంటు ఎల్ఆర్ఎస్ అప్రూవ్ చేసినప్పుడు, బిల్డింగ్ పర్మిషన్ ఇచ్చినప్పుడు, ట్యాక్స్ అప్రూవల్ చేసినప్పుడు, ఇవన్నీ చేసిన తర్వాత ఇప్పుడు ఎఫ్టీఎల్లో ఉన్నది బఫర్ జోన్లో ఉంది అని అంటే, ఒకవేళ కన్ఫర్మ్లో బఫర్లో కానీ ఎఫ్టీఎల్లో కానీ ఉంటే మాకు కాంపెన్సేషన్ ఇచ్చి కూలగొట్టుకుంటే మాకు అభ్యంతరం లేదు. అంటే ఇప్పుడు వాళ్ళకి సంబంధించిన అధికారులే పర్మిషన్లు ఇచ్చారు, ఇప్పుడు వాళ్ళకి సంబంధించిన అధికారులే మళ్ళీ పర్మిషన్ ఇచ్చిన అధికారులు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోకుండా, వాళ్ళ రూల్స్ అమెండ్మెంట్ చేసుకోకుండా మా మీద వచ్చి పడితే మరి మేము ఎన్నో కష్టాలు పడి రిటైర్ అయ్యి నేను పెన్షన్ డబ్బులతో కొనుక్కున్నాను. నేను మరి ఇప్పుడు నేను రిటైర్డ్ టీచర్, నేను రిటైర్ అయిన 11లో రిటైర్ అయ్యి డబ్బులు కూడా పెట్టుకొని వచ్చిన డబ్బులతో కొనుక్కున్నాము. అన్ని పర్మిషన్స్ ఉన్నాయి. హైకోర్టు స్టే ఆర్డర్ ఉన్నది, మాకు హైకోర్టు స్టే ఆర్డర్ ఉన్నది. ఇప్పుడే నేను చూపిస్తాను. నాకు ఇంత ఉండగా కూడా వీళ్ళు వచ్చి దౌర్జన్యంగా పోలీసులు పెట్టి కూలగొడుతున్నారు అంటే చూడాలి. చేయలేదు ఎట్లా ఇట్లయితే ఇప్పుడు గవర్నమెంట్ ఇంత దౌర్జన్యంగా కూలగొట్టకమైతే ఇది గవర్నమెంట్ పద్ధతి కాదు. ఇన్ని ప్రభుత్వాలు కూడా పోయినాయి, కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం పనితీరు ఎట్లా పనితీరు అని కాదు. ఏ ప్రభుత్వం ఉన్నా మేము ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం కాదు. ఒక పద్ధతి అంటూ ఉంటుంది, రూల్ అంటూ ఉంటుంది. మీరు గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చారు, ఎల్ఆర్ఎస్ అప్రూవ్ చేసారు, బిల్డింగ్ టౌన్ ప్లానింగ్ అప్రూవల్ ఇచ్చారు. ఒకవేళ 1 ఇంచ్ మేము డివియేట్ అయి కట్టినట్టుంటే ఇప్పుడే కూలగొట్టండి. 1 ఇంచ్ కూడా మేము డివియేట్ కాలేదు. హైకోర్టు స్టే ఆర్డర్ ఉన్నది, మా జోలికి రావద్దని కూడా. దీన్ని బట్టి చూస్తే ఫస్ట్ అధికారుల మీద యాక్షన్ తీసుకోవాలి. ఇప్పుడు వాళ్ళ అప్పుడున్న అధికారులు ఎవరు ఇచ్చారు పర్మిషను? లంచం తీసుకొని ఇచ్చిర్రా, రూల్ ప్రకారం ఇచ్చిర్రా? వాళ్ళని ముందు వెరిఫై చేసుకోవాలి. చేసుకోకుండా ప్రజల మీద వచ్చి పడి గరీబుల మీద పడి ఇట్లా కూలగొడితే ఇది పద్ధతి కాదు. ఇట్లా లక్షల మంది ఉన్నారు ఇప్పుడు ఎఫ్టీఎల్లో బఫర్ జోన్లో. ఎన్ని కూలగొడుతున్నారు వీళ్ళు? వేల మీద లెక్క పెట్టి ఒక 100నో 200 కూలగొడుతున్నారు. మీరు లక్షల మంది కూలగొడతారా? ఒక్క చెరువు కాదు, కొన్ని వందల చెరువులు ఉన్నాయి. మరి అన్ని కూలగొట్టాలి కదా. ఇక మాకు ఆ విషయం తెలియదండి. మంత్రుల పేర్లు వస్తున్నాయి, సామాన్యుల మీద ఎందుకు పడుతున్నారని చెప్పేసి అడుగుతా. అంటే పెద్ద వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు విఐపీస్, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు అయ్యి హిమాయసార్ల బిల్డింగ్లు ఉన్నాయి, గండిపేటలో బిల్డింగ్లు ఉన్నాయి. ఎవరిని కూలగొట్టారు? ఎవరిని కూలగొట్టలేదు. అంటే చెప్పరు, ఏం మాట్లాడారని అనుకుంటున్నాను. మరి ఇది దౌర్జన్యమే, ముమ్మాటికి ఇది దౌర్జన్యం. గవర్నమెంట్ అయితే దౌర్జన్యం. మరి దీన్ని మీడియా కానీ పోలీసు వాళ్ళు అయితే పూర్తిగా వాళ్ళు ఏంటంటే దున్నపో తినిందంటే దుడ్డని కట్టేసి పాలు విండు అన్నట్టు చెప్తున్నారు. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి అట్లున్నది, ఘోరంగా ఉన్నది వాళ్ళ పరిస్థితి. ఇప్పుడు మీడియా ఏదన్నా దీన్ని న్యాయంగా ఎక్స్పోజ్ చేసి ఏదైనా చేస్తే తప్ప సామాన్య ప్రజలను కాపాడడానికి ఎవరు లేడు, ఇప్పుడు దిక్కే లేడు. నిజంగా చెప్పాలంటే నవ్ ఐఎమ్ 71 years, నేను రిటైర్ అయ్యి 14 ఏళ్ళు అయింది. వచ్చిన డబ్బులతో కొనుక్కున్నాం మేము. మాకు పర్మిషన్స్ ఉన్నాయి, కోర్ట్ ఆర్డర్ ఉన్నది. ఇట్లా వచ్చే అచానక్ గొలగొడితే ఏమన్నట్టు ఇది బ్రిటిష్ కాలంలో జరగలేదు, ఎప్పుడు నిజాం కాలంలో జరగలేదు ఇటువంటి దౌర్జన్యం. మరి ఇది ఏందో అర్థం కాదు. చూశారు కదా, ఇక్కడ స్థానికులు అయితే బాధనైతే వ్యక్తం చేస్తున్నారు. మా దగ్గర అన్నీ ఉన్నాయి, రిజిస్ట్రేషన్ సంబంధించిన ఎన్ఓసీలు కానీ ఇవన్నీ ఉన్నాయి. ఫస్ట్ అధికారుల మీద యాక్షన్ తీసుకోండి, ఇట్లా సామాన్యుల మీద కాదు మీ ప్రతీకారం చూపించాల్సింది. అయితే ఇలాంటి పరిస్థితి ఎక్కడా చూడలేదని చెప్పేసి ఇక్కడ స్థానికులు చెప్తా ఉన్నారు. సో మరి ఇక్కడ మరికొంతమందితో మాట్లాడే ప్రయత్నం అయితే చెప్తాం. చెప్పండి సార్. ఇప్పుడు మేము డ్రైనేజ్లో ఎట్లా వస్తాం? ఇంట్లో ఉండే పరిస్థితి లేదు. వాళ్ళు ఊరగొడుతుంటే మా డ్రైనేజ్ లైన్ మొత్తం పోయింది, పైపులు ఇరిగిపోయినాయి. ఇప్పుడు మేము ఎక్కడ వాళ్ళు బయటికి పట్టుకొని సున్నం చెరువు వాళ్ళు ఇప్పుడు మేము